సముద్రంలో వేటకు వెళ్లి శ్రీలంకలో చిక్కుకున్న నలుగురు కాకినాడ జాలర్లను కూటమి ప్రభుత్వం క్షేమంగా వెనక్కు తీసుకొచ్చింది. ఆగస్టు 4న సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు దారి తప్పి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వారిని శ్రీలంక కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకుని జాఫ్నా జైలుకు తరలించారు. 52 రోజుల పాటు జైలులో ఉన్న వీరు ఈ నెల 26న విడుదలయ్యారు. కూటమి ప్రభుత్వం సహకారంతో క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నామని మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. జాలర్లకు ఎమ్మెల్యే కొండబాబు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ తెలియటంతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత శ్రీలంకన్ కాన్సులేట్ జనరల్ సాయి మురళి గారితో కూడా మాట్లాడే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన దాన్ని ఇలా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండవలసింది దాన్ని ఇమీడియట్ వాయిదాకి తీసుకురావడం, బోట్ ని తెప్పించడం కోసం, వీళ్లతో పాటు బోట్ ను కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరు నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గారిని మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇలాగా రావటం అంతే. అవునండి మాట్లాడారు. తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు. నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను. రాత్రి 1 గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను, మాట్లాడాను. మనం ఆఖరికి సాధించుకున్నాం. బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం. అది హిస్టరీలో ఫస్ట్ టైం. మీరు 29th వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు. ఇక్కడ వచ్చాక మనం అందరం అవును కోస్ట్ గార్డ్ కూడా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెట్టమన్నది అది.